హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీక్ ఎలిమినేటెడ్ అనమాట. దివ్య గారు అయితే బయటకు వచ్చేసారు. ఇక తాను చేస్తున్న గోతులో తానే పడ్డట్టు. సో తను ఎలిమినేట్ అయ్యారనమాట. లాస్ట్ వీక్ కూడా డేంజర్ లో ఉండే అనమాట. ఈ వీక్ వాళ్ళ అమ్మ వచ్చి సేవ్ చేసింది అని అనుకున్నాం. బట్ బర్నీ గారు వాళ్ళ డాక్టర్ వచ్చేసి నువ్వు వెళ్ళిపో అమ్మ అన్నట్టు స్వీట్ గా పాయిజన్ పెట్టి నువ్వు బాగా డిమాండ్ చేస్తున్నావు దాని మీద కమాండ్ చేస్తున్నావు, నువ్వు అది తగ్గించుకో అండ్ అని అన్నది. అండ్ తనుజ గారితో చాలా క్లోజ్గా అండ్ మూవ్ అయింది, అక్క అనుకుంటా అనేపోయింది. అండ్ బర్నీ గారిని ఈ వీక్ సేవ్ చేసింది వాళ్ళ డాక్టరే అనిపించింది. అండ్ బర్నీ గారికి అంత క్లారిటీగా చెప్పినా సరే ఆయన ఏం పట్టించుకోకుండా ఆమె దివ్యతో ఉండటం కూడా ఈజ్ రాంగ్ అనమాట. ఎందుకంటే తనకేం వాడు ఫైర్ ఉండాలి అన్నా సరే దివ్య గారు చాలా ఏదో నేను తెలివిగల బిడ్డ అనుకుందిలే కానీ ఏమీ లేదు డొల్లా అని అనిపించింది. నాకే అనిపించింది. బేసిక్గా మీరే కొన్ని పాయింట్స్ కరెక్ట్గా పెట్టినా సరే దాన్ని లాగి తెగ్గొట్టేసింది అనమాట. సో లాగే కొద్దీ చేస్తే తెగుతుంది కాబట్టి ఆమె అలా చేస్తే నేను అంత మంచి పాయింట్ పెట్టి తనుజ గారు తీసేసినా సరే ఆమె తీకొని ఉండాల్సింది. బేసిక్గా ఒక మాట చెప్పంటే ఇంకెవరైనా చేయాల్సింది. నేను లాస్ట్ టైం అనే నేను అంటే సపోర్ట్ చేశాను కదా. సో ఈసారి నేను నిన్ను సపోర్ట్ చేయలేదు, నేను తీయాలనుకుంటాను, 2 సార్లు కెప్టెన్ అయ్యావు కదా అనొచ్చు. అది తీసేసున్నా బాగుండేది. 8 అన్నీ విని సో 8 ఇప్పుడు మనం అన్నీ చూస్తున్న బర్నీ గారు తనుజ ఉన్నప్పుడు అన్నీ ఆ క్రీమ్ రాయడం దగ్గర కానీ ఎత్తుకోవడం అప్పుడు కానీ ఇవన్నీ చూసే కొద్దీ అండ్ ఏమో కావాలని తనుజని టార్గెట్ చేసింది అనిపించింది. ఇంకొకటి ఆమె కెమెరా ముందుకు వచ్చింది, నేను వచ్చిన గోల్ అయిపోయింది, ఇప్పుడు నేను ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు, నా దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను అన్నీ మాట్లాడుతా అనడం ఇవి కూడా ఆమె చేసుకుంది. ఇక వాళ్ళ అమ్మ అన్ని బూస్టర్ పిచ్చి అన్ని చేసినా సరే ఎగనెస్ట్కి వెళ్ళడం, నాకు దమ్ము ఉంది ధైర్యం ఉంది, నువ్వు మాట్లాడే అవసరం అయితే సీరియల్ యాక్టింగ్ చేయకు అని మొదలుపెట్టింది ఆమె. ఇదనమాట నైట్ ఎపిసోడ్ అంతా చూసిరు కాబట్టి ముందు సీరియల్ యాక్టింగ్ అన్నప్పుడే ఆమె నువ్వు రివ్యూస్ ఇచ్చుకో ఇక్కడ కూడా అన్నది. ఎందుకంటే నువ్వు తను చేసే పని నువ్వు ఎత్తి చూపిస్తే అవతలోడు కూడా మనం చేసే పనిని ఎత్తి చూపుతారు. అది ఆమెను గుర్తుపెట్టుకోవాలి సంగతి. అండ్ పిచ్చి పిచ్చి మాట్లాడకు, నువ్వు అందరిని వాడుకోవడం అది కూడా రాంగే. బట్ గేమ్ వరకు వచ్చేసి అది కరెక్టే అనిపిస్తుంది కొన్నిసార్లు. అండ్ టార్గెట్ చేస్తుందంటే నిజంగా పర్సనల్గానే టార్గెట్ చేసి తనుజని తీయడం అందరం చూస్తున్నది. అండ్ ఎత్తుకున్న కాడ నుంచి ఇప్పుడు కాలు రుద్దేదాకా అన్నీ ఆమె కావాలని చేసుకునేవి తనుజ గారు తీసేయడం కూడా. అండ్ అక్కడ దాకా ఎందుకు సార్ నీకు ఇమ్యూనిటీ కావాలి, నువ్వు కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు బర్నీ గారు బర్నీ దగ్గర వచ్చి మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయనన్నారు అని అనడం. ఇక ఎంఐన్లు వచ్చి అడిగేసరికల్లా నువ్వు గేమ్ బాగా ఆడుతావు, మీరిద్దరు కలిసి నన్ను తీసేయండి అనడం. నువ్వు తీసేయడం అనడానికి నువ్వు తనుజ గారిని తీయడం ఎందుకు, నువ్వే వెళ్ళిపోవచ్చు కదా, నన్ను తీసేయండి నాకు ఇంట్రెస్ట్ ఆడడం అని. అప్పుడు మరి లాస్ట్ వీక్ కూడా నాగార్జున సార్ చెప్పారు, అయినా సరే ఆమె అదే చేస్తారు. మరి ఈమెకు వచ్చిన లాభం ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. సో ఎందుకు ఇక ఏమైనా నెగిటివ్ చేయకుండా పాజిటివిటీగానే బయటకు పంపిస్తే ఆమె అది వేసి ఒక పని అయిపోతుంది. ఈమె బయటకు వచ్చి అదే రివ్యూ ఇచ్చుకుంటే అయిపోయాయి అనమాట. రివ్యూ చేయడం తప్పని కదలే కానీ ఓవర్ ల్యాప్ అవ్వడం, ఓవర్గా మాట్లాడడం, ఇవి కమైండ్ కానీ నాకే గొంతుంది, నేనే అరవగలను, నేను బలవంతరాన్ని, చూడ్డానికి భయంకరంగా ఉన్న ఇలాంటివి ఇక రాని చూసుకుంటా ఎంతమంది వచ్చి నేను ఆపుకుంటా ఇవి ఓవర్ స్ట్రాటజీలు ఓవరాగా ఆగలేదు. నీకు ఎంత అన్నా సరే అండం అయితే రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తే అయిపోయి. కానీ నా అన్న అని అండం ఇంకా నయం ఇక దత్తత తీసుకుంటా అనడం ఒకటే తక్కువైందనమాట. బట్ అవసరం మీద అవతల మందికి అసలు ఇంట్రెస్టే లేదు నీ మీద. అంటే అన్నగా ఆయన గేమ్ ఆయన ఏదో ఆడదా, తనకి ఇష్టం లేకపోయినా నువ్వు చుట్టూ తిరుగుతావు, అది నిజమే కదా. బర్నీ గారికి ఏమో నోరు లేదా, లేకపోతే కావాలనా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేసి హ్యాపీగా కూర్చుందామా చిల్ అవుదామా అన్నట్టే ఉంది. బట్ ఓకే, మొత్తానికైతే దివ్య గారు వాళ్ళ చదువుకొని బయటకు వచ్చేసారు అనమాట. ఇది ముచ్చట. ఓటింగ్స్ తగ్గుపడ్డాయి. మెయిన్ వాళ్ళ అమ్మ వచ్చి సేవ్ చేసిందని చాలా మంది అనుకున్నాము. బట్ బర్నీ గారి డాక్టర్ వచ్చి తనుజ గారితో బాండింగ్ బాగుంది అని బాగా ఫోర్స్ చేసి 4-5 సార్లు అనేసరికల్లా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే అన్నారు కదా, ఇది ఫేక్ కాదు రియల్ బాండింగ్ అని చాలా నమ్మిరు. అండ్ కమెంట్ చేశారు ఎక్కువ ఉండకు అనే డైరెక్ట్గా దివ్య గుంజు గారు చెప్పడం వల్ల ఓటింగ్ తగ్గిపోయినాయి. అండ్ ఈమె చేసిన అన్ని ఘనకార్యాల వల్ల ఆమెకు ఓటింగ్ అసలు వాళ్ళేది. ఇది ముచ్చట. మీకు నచ్చితే మన ఛానల్ని ఫాలో చేయండి. అన్ని స్టాఫ్ ఆయన చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఆయన సపోర్ట్ చేయండి. ఇదన్నమాట ముచ్చట. మీకు నచ్చితే లైక్ చేయండి.